బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ వద్ద క్రిషాంక్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పరామర్శించారు. క్రిషాంక్కు పార్టీ అండగా ఉంటుందన్నారు. మరోవైపు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, క్యాంపస్ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన క్రిషాంక్ నాగేందర్ అనే విద్యార్థి పైన 469, 465, 468, 417, 471, 505 క్లాస్ 1, క్లాస్ బి అండ్ క్లాస్ సి ఐపీసీ సెక్షన్ల కింద ఇద్దరి పైన కేసులు నమోదు చేసి నిన్న కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా క్రిషాంక్ ని పతంగి టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని చౌటుపల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చౌటుపల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ తర్వాత ఉస్మానియా పోలీసులకు వివరాలు అందజేయడంతో ఉస్మానియా పోలీసులు వచ్చి నిన్న క్రిషాంక్ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో న్యాయమూర్తి క్రిషాంక్ మరియు నాగేందర్ కు 14 రోజుల్లో రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గత నెల 30వ తేదీన క్రిషాంక్ అండ్ కొంత అతనికి చెందినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కర్స్ అందరూ కూడా హాస్టల్ మూసివేస్తా ఉన్నారు. దానికి కారణం నీటి, విద్యుత్ కొరత ఉండడం కారణంగా ఈ నెల రోజుల పాటు ఎవరు కూడా హాస్టల్లో ఉండకూడదు అంటూ కూడా ఓ లెటర్ ఐడిని ఫోర్జరీ చేసి, సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వయంగా క్రిషాంకే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఉస్మానియా క్యాంపస్ ని పూర్తి స్థాయిలో దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేశారు అన్నట్టుగా కూడా చీఫ్ వార్డెన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మన్నే క్రిషాంక్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మన్నే క్రిషాంక్ పైన ఇప్పటికీ 14 కేసులు పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా ఆ వివరాలు ఉస్మానియా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. మారడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, 4వ కేసు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్, హైదరాబాద్ సిసిఎస్ లో మరో కేసు, 8వ కేసు కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని పైన నమోదు చేయడం జరిగింది. 9వ కేసుగా తుకారాం గేట్, మారడపల్లి పోలీస్ స్టేషన్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, బేగంపేట్ లో 12వ కేసు, బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ 13వ కేసు, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో 14 కేసులు. మొత్తం క్రిషాంక్ పైన 2011 నుంచి ఈ కేసులన్నీ కూడా అతని పైన నమోదై ఉన్నాయి. 14 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సోషల్ మీడియా కన్వీనర్ కాబట్టి పోలీసులు అతని పైన దృష్టి పెట్టలేదు. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది పెద్దలు క్రిషాంక్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా తీవ్రంగా ఒత్తిడి చేసి ఈ కేసుల నుంచి ఎలాగైనా క్రిషాంక్ ని బయటపడేటువంటి ప్రయత్నం చేసింది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే క్రిషాంక్ ఆగడాలు ఆ రకంగానే సాగించడంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే తన పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేస్తా ఉన్నారో, వీళ్ళు షేరింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ అధికారులకు ఈ ఆదేశాలు ఉండడంతో పోలీస్ అధికారులు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టి ఈ మానిటరింగ్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే క్రిషాంక్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఉస్మానియా క్యాంపస్ పై ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో ఈ సమ్మర్ వెకేషన్ హాలిడేస్ సందర్భంగా క్యాంపస్ ని మూసివేస్తా ఉన్నాము, నీటి కొరత, విద్యుత్ కొరత అంటూ కూడా తప్పుడుగా దాంట్లో కంటెంట్ మెన్షన్ చేసి సర్కులర్ ని ఫోర్జరీ చేసి వార్డెన్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి తమ పరువును దిగజార్చే ప్రయత్నం చేశాడు క్రిషాంక్. 2 రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని క్రియేట్ చేసేవాడు.
ప్రశాంతత వాతావరణంలో ఉన్నటువంటి క్యాంపస్ లో 2 గ్రూపుల మధ్య శాంతి భద్రతలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు క్రిషాంక్ అంటూ కూడా శ్రీనివాస్ వార్డన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిన్న అర్ధరాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. రవితేజ, అంటే క్రిషాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు స్పందించారా? బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వారి ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. షెడ్యూల్లో భాగంగా వారి అధినాయకుడు తర్వాత కేటీఆర్, మాజీ మంత్రి, ఇతర మంత్రులందరూ కూడా షెడ్యూల్లో బిజీ కారణంగా క్రిషాంక్ విషయంలో ఎవరు కూడా స్పందించలేదు. పద్మారావు గౌడ్ నిన్న తన పరిధిలోకి వచ్చేటువంటి గాంధీ ఆసుపత్రి కాబట్టి అక్కడికి వెళ్లి పద్మారావు క్రిషాంక్ ని పరామర్శించి క్రిషాంక్ కి పార్టీ తోడుగా ఉంటుంది, లీగల్ గా దీన్ని మనం ఎదుర్కొని క్రిషాంక్ బయటకు వచ్చే విధంగా కూడా తమ ఆలోచనలో ఉన్నామన్నట్టుగా కూడా పద్మారావు గౌడ్ ఈ విషయాన్ని అక్కడ క్రిషాంక్ కి తెలియజేసింది. తన బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ రోజు ఏదైనా క్రిషాంక్ అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందే 14 కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అతను ఇప్పటి వరకు పోలీసులకు దొరకకుండా అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకున్నాడు. 14 కేసులలో పెండింగ్ గా ఉన్నటువంటి క్రిషాంక్ మొన్న ఉస్మానియా క్యాంపస్ లెటర్ ని ఫోర్జరీ చేశారన్నట్టుగా కూడా చీఫ్ వార్డెన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ వ్యవహారం సీరియస్ గా తీసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు క్రిషాంక్ ఎక్కడున్నా తొందరలో అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రత్యేక టీమ్స్ గాలిస్తున్నటువంటి టైంలో క్రిషాంకే నేరుగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పతంగి టోల్గేట్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఉస్మానియా పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసి ఈ గతంలో బీఆర్ఎస్ పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఏ రకంగా సాగుతా ఉంది అని ఒక తేడాలని కూడా అబద్ధపు మాటలని ప్రచారం చేస్తా ఉన్నాడు క్రిషాంక్ అంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ దీనిపైన అనేక ఫిర్యాదులు అందజేస్తా ఉంది. ఒక జీవో రిలీజ్ సర్కులర్ రిలీజ్ చేయకపోయినా క్రిషాంకే నేరుగా జీవోని సర్కులర్ ని తయారు చేసి తన అకౌంట్ ద్వారా దాన్ని రిలీజ్ చేసి దాని ద్వారా విద్యార్థులందరినీ కూడా గందరగోళానికి క్రియేట్ చేసి ఉస్మానియా క్యాంపస్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు క్రిషాంక్ అంటూ కూడా అతనిపైన అభియోగాలు మోపుతూ ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. భయం ఎందుకు? ఫేక్ సర్క్యులర్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు.